మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారా? సో దీన్ని నివారించడానికి మీరు డే టు డే తీసుకోవాల్సిన చర్యలు. ఫస్ట్ థింగ్, మనము డీహైడ్రేషన్ అవ్వకుండా డైలీ కనీసం 3 to 5 లీటర్స్ మన బాడీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాటర్ తాగడం అనేది చాలా ఎసెన్షియల్. అప్పుడప్పుడు మార్నింగ్ లేచి గోరువెచ్చని నీళ్లు లేదా నిమ్మకాయ కానీ తేనె కానీ కలుపుకొని మనము తాగడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది ఈజ్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ కూడా చాలా చాలా ఎసెన్షియల్. సో ఖచ్చితంగా డైలీ మనం తినే ఫుడ్ తో పాటు లంచ్ కి ముందు, డిన్నర్ కి ముందు సలాడ్స్ తినడం అండ్ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తినడం, ఫైబర్ ఇంటేక్ పెంచడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా మటుకు తగ్గిపోతుంది. అండ్ డైలీ కొంత ఫైబర్ అనేది మనం యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ఇసాబ్గుల్ అని చెప్పేసి మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఖచ్చితంగా డైలీ ఒక స్పూన్, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో పడుకునే ముందు తాగడం వల్ల మనకి చాలా మటుకు కాన్స్టిపేషన్, గట్ లైనింగ్ అనేది చాలా హెల్తీగా మెయింటైన్ అవుతుంది. మనకి జామకాయ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైయెస్ట్ ఫైబర్. కాన్స్టిపేషన్ కి ఇది రామబాణం లాగా వర్క్ చేస్తుంది. అప్పుడప్పుడు క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్దం నూనె కానీ లేదా ఆలివ్ ఆయిల్ లాంటిది కానీ మనము కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా గట్ లైనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పకుండా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ని డే టు డే మనము ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. మోషన్స్ వచ్చిన ఆపుకోవడము ఇలాంటివి అస్సలు చేయకండి. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. న్యాచురల్ గా వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం ఎంత త్వరగా మోషన్స్ ఇవాక్యుయేట్ చేసుకుంటే అంత మంచిది మన ఆరోగ్యానికి.